అండ్ వెల్కమ్ టు హ్యాష్ట్రిక్స్. ఎందుకు ఇంత మెల్లగా చెప్తున్నాను తెలియదు కానీ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది గైస్. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాను అనేది సర్ప్రైజ్గా ఉండాలి అనుకున్నాను కానీ ఇప్పటి వరకు ఆల్రెడీ అందరు చూసేశారు, ఫొటోస్ పోస్ట్ చేశాను కాబట్టి. అండ్ ఇప్పుడు లాస్ట్ మినిట్ ప్యాకింగ్ చేసి స్టార్ట్ అయిపోదాం గైస్. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్, ఎందుకంటే కోవిడ్ తర్వాత మాకు కూడా ఇది ఫస్ట్ ట్రిప్ అబ్రాడ్. అండ్ అబ్రాడ్ ట్రావెల్ అవ్వాలంటే అసలు మనకి ఏమేం కావాలి, ఏమేం డాక్యుమెంట్స్ రెడీ చేయాలి, అక్కడ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ డిపార్చర్స్ దగ్గర రీచ్ అయిపోయాం గైస్. దిస్ ఇస్ ఇన్ ద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. ఇక్కడ ప్యాసింజర్స్ ఎంట్రీ అయ్యే ప్లేస్లో మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా పేపర్స్ని మనం వెరిఫై చేయించడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కౌంటర్ దగ్గర మన పాస్పోర్ట్స్, టికెట్స్ అండ్ మిగతా ట్రావెల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఎయిర్పోర్ట్లోనే కోవిడ్ది ర్యాపిడ్ టెస్ట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ మనకి పంపిస్తారు. ఈ ర్యాపిడ్ టెస్ట్ వాళ్ళు మనకు ఫామ్ ఇస్తారు, అది మనం నింపేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పుడే మన శాంపిల్స్ కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కోవిడ్ టెస్ట్కి మన శాంపిల్స్ కలెక్ట్ చేసేసి లోపలికి అలౌ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ క్యూ కట్టాలి గైజ్. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల ఓన్లీ ప్యాసింజర్స్ని అలౌ చేస్తారు. ర్యాపిడ్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు వెయిట్ చేయాలి. సో ఇది వెయిటింగ్ ఏరియా. ఎంటర్ అయిన తర్వాత ఇది వెయిటింగ్ ఏరియా. నేనైతే ఒక కోనాలో కూర్చున్నాను. అక్కడ చూడండి జనరల్ పబ్లిక్ చాలా మంది ఉన్నారు, అందుకే బ్యాక్లో కూర్చున్నాను. టెస్ట్ రిజల్ట్ వచ్చాక చెక్ ఇన్ కౌంటర్కి వెళ్ళాలి. అలా వచ్చి ఒక్కొక్కరు నేమ్ పిలుస్తున్నారు. మన పేరు వచ్చినప్పుడు మనం అది కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. కానీ చాలా డిజార్గనైజ్డ్గా ఉంది కదా బిల్లి గారు. చాలా డిజార్గనైజ్డ్గా ఉంది. 4,500 పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే పని అక్కడ అనౌన్స్ చేస్తుంటే ఎంతమంది పబ్లిక్ అక్కడ మరీ మార్కెట్లో ఉన్నట్టు ఒక గుంపుగా ఉన్నారు. అవును, ఇక్కడ రాదా, స్ప్రెడ్ అవ్వదా? అండ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ మెడికల్ షాప్లో కొంటే 80 రూపీస్ పర్ కిట్ ఉంటుంది గైజ్. ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నారు తెలుసా? పర్ హెడ్ 4,500 రూపీస్ తీసుకుంటున్నారు. అది కూడా కంపల్సరీ వాళ్ళ కిట్తోనే ఎయిర్పోర్ట్లోనే చేయించాలి టెస్ట్. కనీసం కొన్ని కౌంటర్స్ పెట్టేసి కరెక్ట్గా మైక్ అనౌన్స్మెంట్ చేసి అందరికీ సీటింగ్ ప్రొవిజన్ ఇస్తే బాగుండేది. కానీ చాలా ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. ఇక్కడేమో ఎంతమంది ఉన్నారు, కొంతమంది దగ్గుతున్నారు. 1 hour అయితే అయిపోయింది, కానీ ఇంకా మా రిజల్ట్స్ రాలేదు. అమ్మయ్యా, వచ్చినట్టుంది. ఎస్, బిల్లీ గారు హ్యాస్ డన్ ఇట్. వుహూ, కమాన్ బిల్లీ, టైం అవుతుంది, పద. సో మన ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి కదా గైస్. ఇప్పుడు ఆ రిజల్ట్స్ అండ్ మన లగేజ్ని పట్టుకుని చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఎమిరేట్స్ ఫ్లైట్లో మందే లాస్ట్ వచ్చింది. మనం ఏ ఎయిర్లైన్స్ అయితే ఫ్లై చేస్తున్నాం ఆ ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కమ్ టు ఎమిరేట్స్, ఎందుకంటే మేము ఎమిరేట్స్ ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి. కౌంటర్ దగ్గరికి వచ్చాక మన పాస్పోర్ట్స్, టికెట్స్ అవన్నీ వాళ్ళు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు, మనం ఇస్తూ ఉండాలి. అంతే గైజ్. ఆ తర్వాత మన బోర్డింగ్ పాసెస్ ఇచ్చేస్తారు. దాని మీద మన సీట్ నంబర్స్ అండ్ డిపార్చర్ గేట్ నెంబర్ ఉంటుంది. కానీ గేట్ దగ్గరికి వెళ్ళే ముందు ఇమిగ్రేషన్కి వెళ్ళిపోదాం, ఆ తర్వాత రిలాక్స్. ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇమిగ్రేషన్ కౌంటర్ ఎక్కడుందో చూడండి. ఆ తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్కి మన పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ ఇవ్వాలి. ఆయన అన్ని వెరిఫై చేసేసి ఒక స్టాంప్ వేసేస్తారు, మనం ఈ కంట్రీ నుంచి బయటికి వెళ్తున్నాం అన్నట్టు. ఇది చూడండి, ఇలా ఉంటాయి ఇమిగ్రేషన్ కౌంటర్. క్యూ సిస్టమ్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ రెడ్ లైన్ ఉంది చూసారా, దాని వెనకాలే ఉండాలి. పిలిచినప్పుడే మనం ముందుకెళ్ళాలి. అంతేగా, ఈ స్టాంప్ వచ్చేసింది చూసారా. ఇంకా మనము సెక్యూరిటీ చెక్ వైపు ప్రొసీడ్ అవ్వాలి. మన హ్యాండ్ లగేజ్ కానీ, మన హ్యాండ్ బ్యాగ్స్, పర్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ అవన్నీ కూడా స్కానింగ్లో పంపించాలి. అండ్ అలాగే లేడీస్ అండ్ జెంట్స్కి కూడా సెపరేట్ చెకింగ్ ఉంటుంది. సో అక్కడ గైస్ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. ఇలా ట్రేస్లో మన సామాన్ అంతా పెట్టేసి చెకింగ్కి పంపించాలి. అండ్ మనం పక్కన ఈ లైన్లో ఉండాలి. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ హ్యాండ్ లగేజ్ కూడా స్కానింగ్కి వెళ్ళింది కదా, అది కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఫ్రీ అయిపోయినట్టు. ఓకేనా బిల్లి గారు? అందుకే మీకు అర్థమైందా ఎందుకు 2 hours 3 hours బిఫోర్ రమ్మంటారు ఎయిర్పోర్ట్కి?
ఓకే, ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మన గేట్ ఎక్కడో చూసుకోవాలి. ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, చాలా షాపింగ్ ప్లేసెస్, తినే ప్లేసెస్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా ఫ్లైట్ మిస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోండి. గేట్ మనకి బోర్డింగ్ పాస్ మీదనే రాసి ఉంటుంది. మా గేట్ వచ్చేసి 34B అండ్ ఇక్కడ డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి. పైన ఇలా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే మొత్తం డైరెక్షన్స్ దొరికిపోతాయి. ఓకే, లిఫ్ట్లో అయినా వెళ్ళొచ్చు, కానీ మేము ఎస్కలేటర్ తీసుకుంటున్నాం. Here we are guys. మా గేట్ పక్కనే ఉంది, రైట్ సైడ్లో చూసారా? సో ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ విత్ డ్యూటీ ఫ్రీ ఫస్ట్. ఇక్కడ మీకు వైడ్ వెరైటీ ఆఫ్ గుడ్స్ ఉంటాయి. యూల్ హ్యావ్ చాక్లెట్స్, యూల్ హ్యావ్ లగేజ్ ఇఫ్ యూ వుడ్ లైక్, పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, సువెనియర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. కానీ నేనేం కొనట్లేదు, ఎందుకంటే దుబాయ్లో షాపింగ్ చేయాలి కదా, ఆ బడ్జెట్ అంతా ఇక్కడే ఫినిష్ చేయను. ఇవన్నీ చూసుకుంటూ షాపింగ్లో పడి బోర్డింగ్ టైం మర్చిపోకండి. బోర్డింగ్ టైం దగ్గరకు వచ్చేసిందంటే వెంటనే మన గేట్ దగ్గరికి వచ్చేయాలి. మేము కూడా గేట్ దగ్గరకు వచ్చేసాం అండ్ వీఆర్ రెడీ టు ఫ్లై. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ బిల్లి గారు. ఇప్పుడు నమ్మబుద్ధి అవుతుంది. సీట్లో మనకి మినీ కంఫర్ట్ కిట్ దొరుకుతుందండి. ఇందులో ఒక హెడ్ ఫోన్స్ ఉన్నాయి, ఒక బ్లాంకెట్ ఉంది అండ్ ఒక కుషన్ కూడా. అండ్ ఎంటర్టైన్మెంట్కి ఒక స్క్రీన్ ఉంటుంది, అందులో మూవీస్, షోస్ లేదంటే గేమ్స్ కూడా ఆడవచ్చు. ఇప్పుడు గైజ్ ఇట్ ఇస్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద ఫ్లైట్. మనకు పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్తో పని లేదు, డైరెక్ట్గా దిగుతాం కదా. ఆ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఇమిగ్రేషన్ టైంలో మనకు పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ కావాలి. సో డోంట్ లీవ్ ఇట్ కేర్లెస్లీ బిహైండ్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇస్ ఫ్రీ ఫుడ్. డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఏదైనా కొనేసి తీసుకోవాలి కదా, ఇంటర్నేషనల్లో మనకు ఫ్రీ ఫుడ్ వస్తుంది. పక్కన ఎవరు కూడా లేరు, ఇప్పటి వరకు లేరు. నాకు తెలిసి వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేయడానికి కొంచెం దూరంగా పెడుతున్నారు. చాలా ఆకలి మీద ఉన్నాను, తినేద్దాము. వస్తేనే కదరా, ఇంకా చాలా టైం ఉంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత వాటర్ అడుగుదాం. ల్యాండింగ్ టైం వచ్చేసింది గైజ్. అండ్ సీ ఇన్ ద స్క్రీన్ మనము ఎక్కడి నుంచి ఫ్లై చేస్తున్నాము, కింద మనకి ఏమేమి క్రాస్ అవుతున్నామో అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. టెక్నాలజీ ఈజ్ సచ్ అ వండర్ఫుల్ థింగ్ కదా. Okay guys, finally we have landed. దిగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ సైన్ బోర్డ్స్ చూడాలి. అరైవల్స్ అండ్ బ్యాగేజ్ క్లెయిమ్ రాసి ఉంటుంది, ఆ వైపు మనం వెళ్ళిపోవాలి.
వావ్, కింద చూస్తున్నారా గైస్, అది వచ్చేసి డిపార్చర్స్ సెక్షన్. సో మనం వెళ్తున్నప్పుడు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. And remember guys, flight digaaka, it's going to be a very very long walk, especially in Dubai airport. So be prepared to walk at least 2 to 3 kilometers. కొంచెం కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకుంటే బెటర్. ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసి బ్యాగేజ్ కలెక్ట్ చేయాలి కదా, కానీ బిఫోర్ దాట్ వీళ్ళు మళ్ళీ ఒక ర్యాపిడ్ కోవిడ్ టెస్ట్ చేస్తారంట. దానికి ప్రొసీడ్ అయిపోతున్నాం. బిల్లి గారు అంత టెన్షన్లో ఏమేమో పడేసుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఎందుకు చెప్పు? ఎందుకంటే చాలా సార్లు మళ్ళీ సేమ్ డాక్యుమెంట్స్ తీసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పిచ్చి ఎక్కిపోతుంది బిల్లి గారికి, పిచ్చి. ఇప్పుడు మా ర్యాపిడ్ టెస్ట్ మళ్ళీ ఇక్కడ జరిగింది దుబాయ్లో. దాని రిజల్ట్ వచ్చేసి మాకు ఒక 5 అవర్స్లో వస్తుందంట. డైరెక్ట్లీ మన ఫోన్కి వచ్చేస్తుంది. ఫోన్కి రాకపోతే స్కాన్ చేయాలి. లైక్ ఈ పాస్పోర్ట్లో బ్యాక్లో ఈ బార్ కోడ్ ఇచ్చారు, స్కాన్ చేస్తే మన ఇక్కడ ర్యాపిడ్ రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ఇమిగ్రేషన్, కలెక్టింగ్ ద లగేజ్. ఇట్ ఈస్ సో హ్యూజ్ అండ్ బ్యూటిఫుల్ గైజ్. మొత్తం కలర్స్ వచ్చేసిన వెంటనే దుబాయ్కి వచ్చినట్టు ఫీల్ వస్తుంది. మనం ఇండియాలో జరిగినట్టు ఇమిగ్రేషన్ జరుగుతుంది. మనం ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, మన పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ చూపిస్తే వాళ్ళు స్టాంప్ వేసి పంపిస్తారు. అది ఇక్కడ షూటింగ్ అలౌడ్ లేదు కాబట్టి షూట్ చేయలేదు. బట్ జస్ట్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ ఏరియా. ఇమిగ్రేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దీస్ పిల్లర్స్ వెల్కమ్ యూ అండ్ ఇట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సీనరీస్ చేంజ్ అవుతూనే ఉంది. ఇట్స్ జస్ట్ గార్జెస్. మా లగేజ్ కూడా వచ్చేసింది. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఆపేద్దాం, కానీ దుబాయ్ వ్లాగ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. కొంతమంది అడిగారు ఇంతకుముందు ట్రావెల్ ఎలా చేస్తారు, అంటే ఏమేం ప్రొసీజర్స్ ఉండాలి, దాని గురించి నేను ఈ వీడియో చేశాను. ఇంకొకటి దీనికి ట్రావెల్ రిక్వైర్మెంట్స్ కూడా ఏమేమి ఉంటాయనేది నేను ఒక లిస్ట్ వదిలేస్తాను. అది మీరు చూసి మీ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? If you like this episode, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Ashrix very soon. Till then, bye from Ashrix.